విషయంలో మనం చూసినట్లయితే ప్రార్థన జీవితంలో మనం స్థిరంగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు ఆ విధంగా పరాయి దేశంలో పోయి ఒక బానిస బ్రతుకులో పోయి ఆయన ఆ విధంగా ఉన్నతమైన స్థితిలో రావడానికి కారణం ఏంటంటే ఆయన పట్టుదల కలిగిన ప్రార్థన. హల్లెలూయా. ఆయన యొక్క పట్టుదల ప్రార్థననే ఆయనను అంతగా హెచ్చించింది దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా నూతన సంవత్సరంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభా నేను 31st నైట్కి నేను ఇది అడిగినా, నేను ఇట్లా అనుకుంటున్నా, మనుషులు నన్ను కృంగ చేస్తా ఉన్నారు, మనుషులు నన్ను బలహీనపరుస్తా ఉన్నారు, నీ కొరకు నేను నిలబడలేకపోతాను ప్రభా అని మనకు ఒక ఆలోచన వస్తుంది, మనకు ఒక తలంపు వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రార్థన జీవితాన్ని మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఛాన్సర్లు నేను అంటూ ఉంటాను, ప్రార్థన చేసే అవసరం లేదు, దేవుడు అన్ని చేస్తాడని. విన్నారు కదా ఛాన్సర్లు? మరి ఇది నేను ప్రార్థన చేయమని చెప్తాను అంటే ప్రార్థన ఏ విషయంలో చేయాలనేది మనం నేర్చుకోవాలి. కానీ మన గురించి మన ఒంటికి పంటికి శరీరానికి కావాల్సినవి ప్రార్థన చేసే అవసరం లేదంటాను నేను ఎప్పుడు కూడా. వీటి గురించి చింతపడే అవసరం లేదు, తండ్రి తెలియదా మనకిచ్చాడు, అవునా కదా? దేవుడు ఎప్పుడు కూడా వాక్యంలో కూడా చెప్తా ఉంటాడు, మీకు ఏది అవసరం ఉందో నాకు తెలుసు, ఆ విషయంలో నువ్వు ప్రార్థన చేద్దాన్ని సూటిగా ఉన్న దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడింది. ఇక్కడ మన ప్రార్థన జీవితంలో మనము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రార్థన జీవితంలో కూడా విశ్వాసంలో తొలగిపోకుండా మనం ముందుకు కొనసాగాల. మన పక్షముగా యుద్ధం చేయడానికి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీవు నేను యుద్ధం చేయలేము, నీవు నేను యుద్ధం చేస్తే దాంట్లో గెలవలేము, కానీ మన పక్షముగా దేవుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే మనము నిర్ణయంతో ముందుకు కొనసాగాలని మనము నేర్చుకోవాలి. తన జీవితంలో ప్రార్థనలో నిలబడినప్పుడు మరి యొక్క ఇది వచ్చేది. మొదటిగా ఏంటంటే తను తాను అపవిత్రపరచుకోకూడదని ఆయన గ్రహించగలిగిండు. ఇది ఆ యొక్క రోమా 8:12 చదివించినా, ఏది చదివినా 12:2. అది ఎందుకు చదివించినాడంటే ముందుగా అపవిత్రపరచుకోవద్దని దానియేలు డిసైడ్ అయిపోయాడు. అవునా? ఆయన ఏ రాత్రి 31st నైట్ దేవుడితో ఒప్పందం చేసుకోలేదమ్మా, న్యూ ఇయర్లో ఒప్పందం చేసుకోలేదు. తన జీవితం అంతా కూడా ఒక ఒప్పందంలో నిలబడిన వ్యక్తిగా మనం చూస్తాము. ఇది న్యూ ఇయర్స్ కానీ క్రిస్మస్ కానీ అనేక సందర్భాలు, మన బర్త్డేస్ కూడా వస్తాయి కదా, మన బర్త్డేస్ రోజు 12 గంటలకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏం ఫైదా చెప్పండి? చేయాలా? ప్రార్థన చేయాలా? కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దేవా ఇంతవరకు నన్ను నడిపించినావు, నేను ఈ దినం బ్రతకడానికి ఎటువంటి అర్హత లేదు, ఈ దినం నా కుటుంబం నేను ఈ యొక్క స్థితిలో ఈ యొక్క పొజిషన్లో ఉన్నామంటే ఎటువంటి యోగ్యం కాదు ప్రభా, కానీ మీ కృపను బట్టి నన్ను ఇంతవరకు నడిపించినావు. గత సంవత్సరం అంతే నా జీవితంలో కాపాడి నన్ను మరి ఒక దినాన్ని మరి ఒక సంవత్సరాన్ని నా జీవితంలో అనుగ్రహిస్తున్నావు. దాన్ని బట్టి కృతజ్ఞతలు తెలుపుకోవడము తప్పని నేను అంటలేను. అదేవిధంగా ఈ దినము ఆయన జీవితంలో అపవిత్రపరచుకోకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఈ దినం దేవుడు నీతో నాతో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలంటే నీ స్వబుద్ధిని నీకు అపవిత్రత కలుగజేస్తుంది. అవునా? అవును కదా? స్వబుద్ధే కదా. మనము మాటికి సైతాన్ మీద పడేస్తాం, కానీ మన స్వబుద్ధితోటే మనం పడిపోతాం. అవునా కదా? స్వబుద్ధిని ఆధారం చేసుకోదని బల్ల కొద్ది వాక్యం చెప్తా ఉంది. ఆ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఎప్పుడైతే దానియేలు ఒక నిర్ణయం చేసుకున్నాడు, నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు, ఇది దీన్ని నేను నా దేవుని దృష్టికి పాపం చేసుకోవద్దు, నా జీవితంలో నేను నిలబడలేని పరిస్థితి అని ఆయన గుర్తెరిగిండు. ఇది నీవు నేను కూడా మనల్ని మనం అపవిత్రపరచుకునే ఆలోచనలు మన నుండి తీసివేయాలి. మన స్వబుద్ధిని మనం తీసివేయాలి. మనకున్న జ్ఞానం, మనకు ఆలోచన సమస్తము తీసివేసి నీ కొరకు నేను బ్రతుకుతా ప్రభా, నేను పరిశుద్ధపరచుకుంటా, నీ కొరకు రోషం కలిగి బ్రతుకుతా. రెండవ విషయం మనము గమనించినట్లయితే చదవండి 3:8-10 చదవండి సిస్టర్. అక్కడే అదే చదువుదాం. ఆయన చనిపోవట చూడగా దానియేలు 6:10. నేను ఇది ఎక్కడ చిన్న శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనెను. ఏ శాసనం? కొంచెం ముందుకు పడుతుంది. 7 నుంచి ఉందా 8 నుంచి ఉందా? సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసి ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడను ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి. చాలు. ఇక్కడ శాసనం ఏమొచ్చిందంటే రాజుకు తప్ప ఎవరికి కూడా మొక్కదనే రాజు శాసనము
వెలువడింది. కానీ రాజు హృదయపూర్వకంగా చేసిన శాసనం ఇది కాదు. వానికి విరోధం, ఆయనకు దానియాలుకి విరోధం లేచింది అక్కడ పరిస్థితి. ఆయన మీద కుళ్ళుబడి విరోధంగా లేచి ఒక చట్టాన్ని రాజుకు లేకపోతే ఆయన బుర్రలు ఎక్కించి, అవును కదా, ఆయన బుర్రలు ఎక్కించి ఆయన ఒప్పుకునేటట్లుగా బలవంతు పెట్టి ఆ శాసనాన్ని బయటికి తెచ్చింది. మరి ఇక్కడ మొదటిగా మనం చూస్తే ఆయన అపవిత్రపరచుకోకుండా ఆయన జీవితంలో నిర్ణయంలో గట్టిగా ఉండాలని నిశ్చయం చేసుకున్నాడు. తన జీవితంలో ఈ శాసనం ఎవరు చేసిరమ్మా? మనుషులే ఇచ్చిన ఆలోచన, కానీ దాన్ని చేసేది ఎవరు? రాజే కదా, రాజుకే కదా అధికారం. ఆ రాజు మొదటిగా ఇచ్చిన ఆజ్ఞను మీరి దేవుని కొరకు బ్రతికిండు. ఏది? ఆ భోజనం విషయంలో అపవిత్రపరచుడు. రెండవ ఆజ్ఞ రాజు ఆజ్ఞను మీరిండు. దాన్ని ఏదంటే చదవండి. ఆ శాసనము బలమైన రాజ్యమును పరిపాలించే రాజు ఇచ్చినాడమ్మా, ఏ మామూలు మనిషి కాదు. అటువంటి రాజు ఇచ్చిన శాసనాన్ని కూడా లెక్క చేయకుండా ధైర్యంతో ముందు కొనసాగిండు దానియేలు. హల్లెలూయా. ఆయన యొక్క ప్రార్థనని ఆటంకపరచడానికే ఆ శాసనం వెలువడింది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని అపవిత్రపరచుకోవడానికే దేవుడు రాజు భోజనాన్ని వారికి సిద్ధపరచమని ఆజ్ఞయించిండు. రెండవదిగా తన ప్రార్థన జీవితాన్ని నాశనం చేయడానికి వారు ఆయనను పట్టి ఆయనను మొత్తం అక్కడి నుంచి జరిపేయాలనే ఉద్దేశం కలిగి ఒక కుళ్ళు అసూయతో వారు కలిగి ఈ శాసనమును బయటికి తెచ్చినప్పుడు దానియేలు ఒక్కటే నిర్ణయం ఏంటంటే ముందుగా హృదయంలో నిర్ణయించుకుంది, నెరవేర్చుకుంటూ రెండవ విషయము తన ప్రార్థన జీవితానికి ఏదైనా రాని నేను వినని నిర్ణయించుకున్నాను. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దానియేలు గట్టిగా నిర్ణయంగా ధైర్యం ఉండాలమ్మా. నిజంగా అక్కడ మనం ఇప్పుడే కొన్ని సందర్భాలు మన జీవితంలో వచ్చినప్పుడు సర్లే ఇప్పుడు ఏమైంది, దానికి ఒక్కటే చూడాలంటే అయిపోతుంది, ఎందుకు వాళ్ళతో పొరపాటు అంటామా? కొన్ని పరిస్థితులు మనకి ఎదురైన. ఉదాహరణకి హిందువులు మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా, ఇప్పుడైతే ఎవరు లేరు, కానీ మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాం కదా అందరితో. వాళ్ళకు అది రాకుండా తెచ్చిస్తారు. నాకేమో నేను ఇంత మాట్లాడితే ఇక్కడ నాకేమనిపిస్తుంది, అరే వాళ్ళతో విరోధం తీసుకొని తినకుండా అయిపోతుంది అని కొత్తగా. ఇప్పుడు కాదు, తీసుకుందాము పక్కన పెట్టి మా భార్య 7 దగ్గరనే చెప్పేస్తాడు. 7 దగ్గర చెప్పేస్తుంది ఆమె, అమ్మ మేము ఇవి తినమమ్మ. నా కోపం వచ్చేది కొత్తలా కోపం వచ్చేది. ఎందుకు విరోధం, ఎందుకు మనుషులతో? అదే దేవుడు చూస్తాము. హల్లెలూయా. ఆ నిర్ణయం దానియేలు కూడా తన జీవితంలో అదే నిర్ణయం చేసు. అయితే అది నాకు చాలా రోజులు భయమైంది. అమ్మ వీళ్ళందరూ జమ అయ్యి మన మీద ఏమైనా ఇదైతే రాయింది విరోధం అంటే అంతే కదండి. మనకు ఎంత దేవుడితో అంటకడబడి ఉన్నా, ఎంత ఏమున్నా సరే మనుషులతో కూడా సమాధానం ఉండాలని మనం అనుకుంటాం. అవునా కదా? అది మంచిదే, మనుషులతో సమాధానం ఉండడం మంచిదే. కొట్లాడుకోమని నేను చెప్తలేను. అయితే అక్కడ చాలా సార్లు భయం అయ్యేది, కానీ ఎవరు కూడా ఆ విషయంలో మాతోటి వేరుపరచబడలేదు. వారు మాతో మంచిగా ఉన్నారు అప్పటి నుంచి కూడా. ఆ విధంగా ఎందుకు చెప్తాను అంటే దానియేలు కూడా అపవిత్రపరచుకుని కూడా తను అక్కడ చేసిండు. తన ప్రార్థన జీవితానికి భయంకరమైన ఆటంకం మనకు వస్తుందా? మన ప్రార్థన జీవితానికి వస్తుందా? ఒకవేళ నిజంగా మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ఇంట్లో పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నీ భర్త విషయంలో కానీ ఎవరి విషయంలో కూడా నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు వచ్చిండొచ్చు మనకు, అవునా కదా? కానీ ఇక్కడ దానియేలుకి వచ్చింది అంత ఇంత కాదమ్మా, ప్రాణాల మీదనే ఉంది, అవునా కదా? ప్రాణాలు గాలిలోనే ఉన్నాయి, కానీ ఎప్పటికీ కూడా అదే నిర్ణయంతో ఉన్నాడు. రెండవది తన ప్రార్థన జీవితాన్ని ఎవడు కూడా ఆటంకపరచలేడని దేవుని కొరకు రోషము కలిగిన బ్రతికి చూపించుడు. అక్కడ ఒక ఏంటంటే దేవుని యొక్క చట్టము కొత్త ప్రాణాపాయ స్థితిలో దానియేలు మనం చూస్తా ఉన్నాం, అవును కదా? అక్కడ ముందు కూడా చూస్తే తెలిస్తే రాజు చంపేస్తుండే, కానీ అక్కడ దేవుడు అక్కడున్న అధికారిని మంచి మనసు నుంచి వీరు చెప్పిన మాటకు అంగీకరించి వీరితోటి వారు సహాయం చేసినట్టుగా దేవుడు చేసింది. కాబట్టి ఆ యొక్క భోజన విషయంలో నెగ్గిండు. రెండో విషయంలో ఇంకా మనుషులతో కాదు, ఆయన చేసే పద్ధతి చదవడం శాసనం వెలువడదని తెలిసి కూడా అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీ యథాప్రకారం అంటే నిజంగా ఆ యొక్క చట్టము వెలువడినప్పుడు గజగజ వణికిపోవాలా. ఎందుకంటే మామూలు విషయం కాదు, అది రాజ్యంలో ఉన్నాము, పరాయి రాజ్యంలో ఉన్నాం, ఒక బానిస బ్రతుకులో ఉన్నాం. అది వింటే గడగడ వణికిపోవాలి, కాళ్ళు నిలబడదు భూమి మీద, అవునా కదా? భయపడిపోయి పారిపోవాలి అక్కడ పరిస్థితి. కానీ దానియేలులో ఉన్న విశ్వాసము
ఆయన ధైర్యపరిచింది. హల్లెలూయా. అటువంటి విశ్వాసము మనకు కావాలని దేవునితో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలా. అటువంటి విశ్వాసంలో కొనసాగాలని దేవుని మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అడుగుతుండాలి. ప్రభా, ప్రతిసారి మీకు మాట ఇస్తున్నాను, తప్పిపోతాను. నా ప్రార్థన జీవితానికి ఇక నుండి ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అది నన్ను ఆపలేదనే ఒక దృఢ నిశ్చయం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా దానియేలు తన ప్రార్థన జీవితాన్ని కూడా డిస్టర్బ్ కాకుండా ముందుకు కొనసాగినట్లు చూస్తాము. కీర్తనలు 88:17. అయితే ఇక్కడ నేను చెప్తా ఉన్నాను, మొదటి దాంట్లో కూడా దేవుడు ఆయన గణపరిచిండా, అపవిత్రపరచుకొని కూడా ఒక నిర్ణయంతో దేవుడు దాన్ని గణపరిచిండా లేదా? బబులోను సంతానం గణపరిచిండు. రెండో విషయంలో కూడా ఆయన ప్రాణాలు పోలేదమ్మా, ఆయన ఎక్కడ కొనుక్కోలేదు. మనుషులు ఎవరైతే ఆయన మీద ఎగబడ్డారో వారందరూ కూడా ఇదైపోయారు, కానీ ఈయన మాత్రం దేవుడు నిలబెట్టిండు. హల్లెలూయా. ఇది నువ్వు నేను కూడా అటువంటి ధైర్యంతో, అటువంటి నిర్ణయంతో ముందుకు కొనసాగితే దేవుడు ప్రతి పరిస్థితిలో నిన్ను గణపరిచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను హెచ్చించే దేవుడు ఉన్నాడు. నీ పరిస్థితులన్నీ కూడా జరిపి నిన్ను ఒక మంచి ఉన్నతమైన స్థితిలో పెట్టాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. చదవండి. ఏం చదువుతున్నామా? 88:17. సారీ, 55:17. లూకా 18 కూడా తీసుకెట్టుకుంటారు. 55:17. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. హల్లెలూయా. కీర్తనకారులు చెప్తారు, ఉదయము మధ్యాహ్నం సాయంకాలము నేను ప్రార్థన చేస్తే ఆయన నా ప్రార్థన వింటా ఉంటాడంట. హల్లెలూయా. ఇక్కడ ఈ సందర్భంలో అనేక సార్లు ఇశ్రాయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడా? చెప్పాలి అందరు. వినలేదమ్మా, సాయంకాలం వినలేదు. ఎందుకు, ఎప్పుడు వినలేదంటే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు వినలే ప్రార్థన. అవును కదా? ఇక్కడ ఏమంటాడు కీర్తనకారుడు, ఉదయకాలం మధ్యాహ్నం సాయంత్రము నేను ప్రార్థన చేస్తా, నా ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు వింటాడంట. హల్లెలూయా. ఎందుకు? అటువంటి విశ్వాసం కలిగిన ప్రార్థన, అటువంటి విశ్వాసం కలిగిన ఆ యొక్క నిష్ట కలిగిన ఆ వ్యక్తిగత జీవితం ఉంది కాబట్టి దేవుడు ప్రతిసారి కూడా ప్రార్థన వింటా ఉంటాడంట. మన జీవితంలో కూడా కొన్ని ప్రార్థనలు దేవుడు వినకుండా విడిచిపెడతాడు కొన్ని పరిస్థితుల్లో. అది మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం ఆ విధంగా నిలబడి ప్రార్థన చేసినప్పుడు దానియేలు కూడా తన ప్రార్థన జీవితాన్ని డిస్టర్బ్ కాకుండా బలంగా అదే విధంగా కంటిన్యూ చేసినప్పుడు మనొక ప్రాణ అపాయం నుండి దేవుడు కాపాడి మాత్రమే కాకుండా దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిని దేవుడు దానియేలుకి ఇచ్చింది. ఈ దినం నీకు నాకు కూడా ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఇర్మియా 33:3 చదువుతాం. ఇక్కడ కీర్తనకారుడు చెప్తాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటా ఉన్నాడా? దేవుడు వింటాడని చెప్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడు మనతో ఏం చెప్తా ఉన్నాడు విందాం. ఇక్కడ ఏమంటా ఉన్నాడు దేవుడు, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదాన్ని. ఎప్పుడైతే నేను చెప్పిన మాటల్లో నడుస్తావో, నేను చెప్పినట్లుగా నువ్వు జీవిస్తావో, నేను చెప్పినట్లుగా నువ్వు నడుస్తావో, అప్పుడు నీ మాటలు నేను వింటా అని దేవుడు చెప్తా ఉంటాడు. హల్లెలూయా. అదే విధంగా విశ్వాసంలో నిలబడడానికి 6 పదాలు మనం చదువుకుందాం. దానియేలు 6 పదాలు. యెషయా 43:2 కూడా ఒకటి తీసి పెట్టుకోండి. అయిపోతుంది. అంతటా రాజు ఆజ్ఞ అయ్యగా బండ్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాడు. ఎందుకు అంత బలమైన మాట రాజు చెప్పగలిగినంటే ఆయన జీవితం చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రాజ్యంలో ఆయన ప్రార్థనతో ఆయన దేవుడితో కలిసి ఎన్ని విజయాలు చూసిండో ఆయన రాజు గమనించింది. కాబట్టి ఈయన కన్నా ఎక్కువ విశ్వాసంతో కూడిన మాటలు పలుకుతా ఉన్నాడు. మరొకసారి చదవండి. అంతటా రాజు ఆజ్ఞ అయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఇక్కడ చూడండి, దేవుని కొరకు నిలబడితే రాజు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు కదా. ఇక్కడ మనం దేవుని కొరకు నిలబడితే మన కృంగదృష్టిలో ఉంటారు కదా. కానీ మనం అక్కడ కూడా మనం దేవుని కొరకు నిలబడాలి. అక్కడ కూడా బలంగా నిలబడితే దేవుడు మనల్ని ఆ స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలో దేవుడు నడిపిస్తాడు. దానియేలు జీవితంలో కూడా ఆయన ముందుగా ఆయన హృదయంలో నిర్ణయం చేసుకున్నాడు, అపవిత్రుడు కావద్దు, నేను దేవుని కొరకు బ్రతకాలన్నప్పుడు అక్కడ దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చిండు. రెండవదిగా తన ప్రార్థన జీవితంలో కూడా
ఎక్కడ కూడా ఏ విషయం కూడా నన్ను ఆటంకపరచలేదని దృఢ నిశ్చయంతో పోయినప్పుడు దేవుడు అక్కడ కూడా దేవుడు అతన్ని ఘనపరిచిండు. మూడో విషయంలో ఏంటంటే తన విశ్వాసమును పరీక్షించడానికి మరి యొక్క పరిస్థితి దానియేలు జీవితంలో వచ్చింది. అవును కదా? ఇప్పుడు చదవండి అయిపోయిందా? అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. ఇక్కడ పడదోసిండ్రు, అయిపోయింది, అంతా అయిపోయింది. పడదోసిన వాళ్ళందరూ కూడా చచ్చిపోయారట. లోపల సింహం గుహంలో వేసిండు. ఆ దానియేలు చావకుండా దేవుడు బ్రతికించిండు. హల్లెలూయా. ఆ తర్వాత వేసిన వాళ్ళు చనిపోయినా బ్రతికిండ్రా. ఎవరు గణపరిచిండు? దేవుడు దానియేలుని హెచ్చించిండు, దానియేలుని గణపరిచిండు. వారు వేసిన వాళ్ళు ఏమైండ్రు? తుత్తునీయులు అయిపోయినట్ట. అవును కదా? తుత్తుని వేసిన వెంటనే నేల కూడా రాలేదంట. ఈయన నేల మీద కాదు, మంచిగా కూర్చున్నాడు, మంచిగా పురుషుగా మంచిగా బ్యాలెన్స్ లో కూర్చున్నట్టుగా కూర్చున్నాడు. 22 చదవండి. 22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోటు మూయించెను. హల్లెలూయా. ఇక్కడ ఇంత ధైర్యంతో ఈ మాట చెప్పగలుగుతున్నాడు ఎందుకంటే ఆయనలో విశ్వాసము తొలగిపోలేదు. ఆయనలో ఉన్న విశ్వాసము సన్నగిలలేదు, ఎక్కడ కూడా బలహీనపరచబడలేదు. ఇది నీవు నేను కూడా ఆయనను వెంబడిస్తా ఉన్నాము. నీవు నేను కూడా అనేక సంవత్సరాల నుండి సంఘానికి వస్తా ఉన్నాము, అనేక సంవత్సరాల నుండి వాక్యం పెట్టా ఉన్నాము. మన జీవితంలో అటువంటి విశ్వాసం ఉందా లేదా అనేది మనకు చాలా అవసరం. ఇక్కడ దానియేలు జీవితంలో కూడా అది అంటా ఉన్నాడు, దేవుడు తన దూతను పంపించి నన్ను ఆ నోట్ నుంచి కాపాడినట్ట. హల్లెలూయా. ఈ 3 విషయాలు కూడా దానియేలు జీవితంలో చాలా భయంకరమైన విషయాలమ్మ. దాన్ని మనం పోల్చుకుంటే మన జీవితంలో వచ్చేది ఏం లేదు. అవును కదా? కొంచెం మనం చెవులు మూసుకుంటే అయిపోతుంది, కానీ మనకు కాదు, అది చెవులు మూసుకోవడానికి కాదు. అవును కదా? మనుషులు మాట్లాడుతున్నప్పుడు వినిపించుకోవద్దు అనిపిస్తుంది, కానీ అవి పొడుస్తూ ఉంటాయి మనుషులు. అవును కదా? పరిస్థితులు మన జీవితాన్ని కృంగదీయడానికి అనేక సందర్భాలు మనకు వస్తాయి. దానియేలు జీవితంలో అదే చూస్తా మనం. ఏంటంటే 3 విషయాలు మనకు ఒకసారి జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను అంటాను. ఎందుకంటే మొదటిగా అపవిత్రపరచుకునకూడదని దేవుని కొరకు నిలబడ్డప్పుడు దేవుడు ఘనపరచుడు. రెండవదిగా ఆయన యొక్క ప్రార్థన జీవితానికి ఎటువంటిది కూడా ఆటంకపరిచినా సరే దాన్ని అధిగమించి దేవుని కొరకు నిలబడ్డప్పుడు ఘన విజయం సాధించి ఉన్నతమైన స్థితిలో ఇదైనాడు. ఆ 3వ విషయంలో కూడా ఆయన జీవితంలో ఉన్న విశ్వాసము తొలగిపోకుండా విశ్వాసముతోటి నిలబడ్డప్పుడు దాంట్లో ఉంటే దేవుని దూతలు పోయి ఆయన కాబడినట్లు చూస్తా ఉన్నాం. ఈ దినము నీకు నేను కూడా ఈ విషయంతో మనం ముందు కొనసాగుతున్నాం. యెహోషువ 24:15, యెహోషువ 1:9 మనం చదువుకుందాం. 24:15 మనం చదువుకుందాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేను నా ఇంటి వారను యెహోవాను సేవించెదము అనెను. నేను నా ఇంటి వారము యెహోవాను సేవించెదము. హల్లెలూయా. ఈ దినం మనం ఇదే నిర్ణయంతో ఇక్కడ నుంచి వెళ్దాం. మన పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా, ఎన్ని తుఫాన్లు మన ఎదురు వచ్చినప్పటికీ కూడా, దానియేలు ఒక మనిషే కదా, మన లెక్కనే మనిషి కదా, మనకన్నా హీనుడు. ఎందుకంటే ఒక బానిసగా పోయిన వ్యక్తి ఆడు. హీన స్థితిలో, బలహీన స్థితిలో, భయంకరమైన స్థితిలో అంత రోషం కలిగి బ్రతికిన దానియేలుని మనం చూసి, మనము కుటుంబం ఉంది, మన పిల్లలు ఉన్నారు, అంతా దేవుడు అంతగా పెట్టినప్పటికీ కూడా అటువంటి రోషం, అటువంటి పట్టుదల మనకు ఉందా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అదేవిధంగా 1:9 మనం చదువుకుందాం. యెహోషువ 1:9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు. ఇక్కడ అంటా ఉన్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన అంతే. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు. ఆజ్ఞకు నిబ్బరం కలిగిన దానికి మన మధ్యలో లైఫ్ ఉంది. అవును కదా? అదే ఉంది, మన పరిచయం అంతా అదే ఉంది. అక్కడ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, ఇక్కడ నిబ్బరం కలిగి ఉన్న మన దానికి మధ్యలో మనం కొట్టమెట్టాడుతాం. మనం ఈ దినం దానియేలు జీవితం మన ముందు పెట్టి మనల్ని ధైర్యపరిచిన దేవుడు. మరి ఇక్కడ అదే ఉంటా ఉన్నాడు. అయిపోయిందమ్మా అది మాట. ఇక్కడ ఏమంటావు? నేను ఆజ్ఞ ఇచ్చినను ధైర్యంగా ఉండండి అంతే. దేవుడు ఏ మాటతో నిన్ను ధైర్యపరిచిన నూతన సంవత్సరంలో దాన్ని బట్టి నువ్వు ధైర్యంగా ఉండు. దాని